रक्षादेव संबंध देवताभ्यो नमः अर्घ्यं समर्पयामि वाद्यं समर्पयामि आदित्योपवेदं समर्पयामि सुवर्णाक्षरान् समर्पयामि प्रियं प्रतिपञ्च शुभ्रं यज्ञोपवेदं बलवस्तु तेजः यज्ञोपवेदार्थे अक्षतान् समर्पयामि गन्धद्वारान्दुराधनिषां नित्यपुष्टाङ्करेशिनीमेश्वरेगं सर्वभूतानां स्वामिहोपक्वये श्रियम् गन्धान् धारयामि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् कुङ्कुमादिलेपनं समर्पयामि हिरण्यवर्णां धरणीं सुवर्णरत्नसहस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः हरिद्राजोतं समर्पयामि पुष्पैः पूजयामि ॐ योगान् भवति पुष्पमालां समर्पयामि पुष्पैः पूजयामि रमणा जा అక్షంగా పట్టుకోండి చేతులు పట్టుకోండి అందరూ అనస్తే అనండి ఇదే ముఖ్యమైన మరి ఓం శరణ్యాయ నమః ఓం శరణ్యాయ నమః కరుణారస సింధవే నమః ఓం కరుణారస సింధవే నమః అసమాన బలాయ నమః ఓం అసమాన బలాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం విశ్వరూపాయ నమః జ్యాయ నమః ఓం జ్యాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం భానవే నమః ఓం భానవే నమః ఓం శివాయ నమః ఓం జ్యాయ నమః ఓం ఉగ్రరూపాయ నమః ఓం ఉగ్రరూపాయ నమః జ్యాయ నమః ఓం జయాయ నమః ఓం జయభద్రాయ నమః జ్యాయ నమః ఓం చక్రధరాయ నమః ఓం శాంతాయ నమః ఓం కాంతిదాయ నమః ఓం ధనాయ నమః ఓం గద్యోదాయ నమః ఓం సత్యానందస్వరూపిణే నమః ఓం ఆర్తశరణ్యాయ నమః ఓం ఏకాకినే నమః ఓం ఏకచక్రాయ నమః ఓం భగవతే నమః ఓం గుణాత్మనే నమః ఓం బృహతే నమః ఓం బ్రహ్మణే నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం శర్వాయ నమః ఓం మరిదశ్వాయ నమః ఓం శౌరాయ నమః ఓం భక్తవశ్యాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం ఓజస్కరాయ నమః ఓం జైనే నమః ఓం అసురాసుయే నమః ఓం నవగ్రహాధిపాయ నమః ఓం అబ్జవల్లభాయ నమః ఓం అంతర్బాహి ప్రకాశాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం ఆత్మరూపిణే నరాయ నమః ఓం రవయే నమః ఓం హరయే నమః ఓం పరమాత్మనే నమః ఓం కరుణాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం గ్రహణాంబకయే నమః ఓం భాస్కరాయ నమః ఓం సౌఖ్యప్రదాయ నమః ఓం నైవేద్యం సూర్యనారాయణ స్వామి గోవింద
శ్రీనాథాయ దేవరాజాయ మంగళం కమలావతి కస్తూరి కస్తమాకిరవక్షరే యాదవాయ నివాసాయ సంపత్పుత్రాయ మంగళం శ్రీరాజ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ దేవరాజాయ మంగళం శ్రీమదయ్యా మహాగుర్యాం కామ్యవనే శ్రీ రూపాయ జడగోపాయ మంగళం మంగళాచార్య మదాచార్య సూర్యనారాయణ స్వామి గోవింద నీ గుత్తేవలింగమలే కొల్లామల్పోగాద రంజిత్ ముందు శ్రీ సూర్యనారాయణ స్వామి గోవింద సూర్యనారాయణ స్వామి గోవింద శ్రీ 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 సూర్యనారాయణ స్వామి గోవింద స్వామి గోవింద శ్రీ సూర్యనారాయణ స్వామి గోవింద శ్రీ సూర్యనారాయణ స్వామి గోవింద శ్రీ సూర్యనారాయణ స్వామి గోవింద శ్రీ సూర్యనారాయణ స్వామి కుడి మీద మెల్లది 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 శ్రీ సూర్యనారాయణ స్వామి గోవింద 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 లోపల చెంబున్న తీసుకుంటాం సహస్రాక్ష సహస్రపాత్ భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాగచ్చ పూరుషః. సూర్యనారాయణ స్వామి గోవింద విశ్వనారాయణగం హరి విశ్వమేవేదం పురుషోత్తరం విశ్వముపజీవతి పది విశ్వశాత్మేశ్వరగం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాయేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ స్వరం. అందరం పోతే కొంచెం ఇది
అట్లా రండి కొద్దిగా ఏమనుకోకండి. ఇస్తే తీసుకొని రామకృష్ణ రామకృష్ణ విష్ణు ఆలయాలు
టెంపుల్ ఉన్నా తర్వాత ब्राह्मणेभ्यो वेदनिभ्यो दिवे दिवे नमस्कुर्यान्नाशीलङ्गीर्ते नेता एव देवता प्रीणाति पर्यान्नाभ्यान्तराय सर्वतोमोद्यात्तमोत्तमहर्भवदर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वमेव तेनात्मापि सर्वं जयति शतमानं भवत्यदायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सम्पूर्णसूर्यनमस्कारः इष्टकाम्यामसिद्धिरस्तु జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ కూడా ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు సూర్యుడు ఉదయించినటువంటి ఈ రోజుని మన రథసప్తమి వేడుకగా మనం ప్రత్యేకమైనటువంటి రోజుగా భావిస్తూ ఆ సూర్యనారాయణ స్వామికి మన జగిత్యాల్లో వెలిసినటువంటి ధన్వంతరి సహిత ధనలక్ష్మి సమేత సూర్యనారాయణ స్వామికి ఈరోజు మనం ప్రత్యేకంగా పల్లకీ సేవ, దాంతోపాటు ఆ సూర్యనారాయణ స్వామికి
మనకున్నటువంటి నవగ్రహ దోషం కానీ గ్రహ దోషం కానీ గృహ దోషం కానీ ఏదైనా తొలగిపోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం చేత ఈరోజు ఆ సూర్యనారాయణ స్వామికి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఈ చేస్తున్నటువంటి విశేషం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రతి వ్యక్తికి గ్రహ కానీ గృహం కానీ ధన కనక వస్తువాహనాలు అన్నీ కావాలని కోరుతూ ఈ విశేషాన్ని మనం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విశేషం ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ధన్వంతరి దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవతామూర్తుల యొక్క విశేషం ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రధాన దేవత అయినటువంటి ధన్వంతరి స్వామి వల్ల ఆరోగ్యం దొరుకుతుంది. అలాగే ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకు గ్రహ కానీ గృహ కానీ నరఘోష కానీ ఎలాంటిదైనా తొలగిపోతుంది. ఆరోగ్యం లేకున్నా ధనం లేకున్నా మనం జీవించడం కష్టం కాబట్టి వీరిద్దరితో సమేతంగా ఆ ధన్వంతరి స్వామి యొక్క అవతారమూర్తి అయినటువంటి ఆ ధన్వంతరి స్వామి యొక్క భార్య అయినటువంటి ధనలక్ష్మిని మనం కోరుతూ ధన కనక వస్తు వాహన ఇలాంటి ఏ దోషాలు మాకు రాకుండా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామిని ఈరోజు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అనుగ్రహాన్ని కలగాలని చెప్పి ఆ ధన్వంతరి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.